ఒంగోలు నుంచి ఏం తీసుకున్నారు? జాఫరాబాద్. ఎంత పడింది? ఇది 1,10,000 పడింది. 1,10,000 పడింది. ఎన్ని ఈతలు ఈనింది మొత్తం? ఇది 2 ఈతలు ఈయన ఉంటుంది. 2 ఈతలు ఈనింది. 2 ఈతలు ఈనింది. ఇప్పుడు సూట్ మీద ఉంటే పాలిస్తుంది. సూడి మీద ఉంది, పాలు లేదు. ఎన్ని నెలల సూట్ మీద? 4 నెలల సూడి మీద. చెక్ చేయించారా? చెక్ చేసుకున్నాం, మేమే చేసుకున్నాం. మీరే ఇక్కడి నుంచి అక్కడికి సూట్ మీద ఉంది. మరి ఇక్కడి నుంచి ఒంగోలు చేసుకునేటప్పుడు ఏమన్నా జర్నీలో ఏమన్నా ప్రెగ్నెంట్? ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే ఆపుకుంటే వెళ్తారా? డైరెక్ట్గా వెళ్ళిపోవటమే. మీరు వెళ్ళేటప్పుడు ఎంత టైం ఒక ఇప్పుడు బయలుదేరామంటే మేము నైట్ 10ంటికి వెళ్ళిపోతాం. నైట్ 10 ఇప్పుడు మొత్తం ఎన్ని తీసుకున్నారు? 4 తీసుకున్నాం. 4 తీసుకున్నారు. అంటే మీకు డైరీ ఫామ్ ఉందా? డైరీ ఫామ్ కాదు, ఇదిగా రైతులే. ప్రతి ఒక్కడ మేపు. మళ్ళీ మీరు పొలాలు వెనకాలి ఇవన్నీ ఎటువంటి ఇబ్బంది? పొలాలు అమ్మడి పెద్ద తిరగవు, మేము ఇంటి దగ్గర కట్టేసి మేపుకుంటాం ఎక్కువగా. గ్రాస్ మేము జోవార్ జొన్న మేత వేస్తాం మేము. సూపర్ నైపర్ కూడా ఉంది మా దగ్గర, అది వేస్తాం. ఎక్కువ భాగం జోవార్. ఇది మిల్క్ లేదు, ఇది మామూలుగా 10 ఇస్తుంది. 20 డైలీ పర్ డే 20. మేము మా ఎస్టిమేషన్ వచ్చేసి 1.80 చేసుకున్నాము. లీటర్ పాలు 100 రూపీస్. అంటే నీళ్ళు కలిపితే నీళ్ళు కలపం, నీళ్ళు వచ్చిన పోస్తాం. హౌసెస్. ఇంకోటి ఎక్కడ ఉంది? అవి ఎక్కడ ఉన్నాయి సార్? అంటే మీకు ఈ ప్రైస్కి ఓకేనా? బెటర్. ఈ జాతి అక్కడ దొరికే మా దగ్గర దొరకవు. ఈ జాతి అసలు ఉండదు. మేము జాఫరాబాద్ వాతావరణానికి ఇబ్బంది లేదు. మేపు ఇట్లా ఎప్పుడన్నా ఒకటి సరదాగా మేపుతుంటాం. ఇది పొలాలు ఉన్నాయి. ఏ సెట్ అవుతుంది. మన ఆంధ్ర అంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాబట్టి మన ఇంతకుముందు మన వాతావరణానికి దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. ఒక్కో దానికి 4,000 నుంచి 5,000 అవుతుంది ట్రాన్స్పోర్ట్.